ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం తీసుకుంటే త్వరలో 14,000 అంగన్వాడీ పోస్టుల భర్తీ అని చెప్పేసి మంత్రి సీతక్క తెలిపింది. స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ ఫలితాలు విడుదలైనాయి. విద్యార్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రత్యేక సేవింగ్స్ ఖాతా సదుపాయం, నిరుద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఆంధ్రజ్యోతి పేపర్లో. త్రివిధ దళాల్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల గురించి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ప్రపంచ ర్యాంకుల్లో వెనుకబాటుపై విద్యా సంస్థలు పునరాలోచించాలని చెప్పేసి ఖరగ్పూర్ ఐఐటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము తెలిపింది. డ్రింకింగ్ తాగుట్లో మన తెలంగాణ సౌత్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచిందని చెప్పేసి లిక్కర్ మరియు బీర్ వినియోగంలో వెలుగులో ఆర్టికల్ వచ్చింది. ఇక పల్లె సంగ్రామం నెలాఖరులో నోటిఫికేషన్ అని చెప్పేసి ఇంకొక న్యూస్ రావడం జరిగింది. ఆంధ్రప్రభలో వచ్చింది ఇది. తెలంగాణలో తలసరి ఆదాయం రూపాయలు 3.12 లక్షలు కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మళ్ళీ కోవిడ్ గంటికలు అని చెప్పేసి గాంధీ ఆసుపత్రిలో అప్రమత్తం చేస్తున్నారు. 50 పడకల ఆసుపత్రి అని చెప్పేసి ఒక న్యూస్ రావడం జరిగింది. JN1 అనేటువంటిది కొత్త కోవిడ్ రకం వచ్చిందని చెప్పేసి ఇంతకుముందు మాట్లాడుకున్నాం మనం. ఇక్కడికి వద్దాం. ఫస్ట్, రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 14,000 పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ములుగులోని సఖీ కేంద్రం ఆవరణలో రూపాయలు 1.35 కోట్లతో మంజూరైన బాల సదనం భవన నిర్మాణానికి ఆమె సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 4,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేసి అంగన్వాడీ కేంద్రాలుగా మార్చినట్లు తెలిపారు. ములుగులోని తన క్యాంపు కార్యాలయంలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మహాలక్ష్మి పథకం గురించి ఆటో డ్రైవర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి సంఘాలతో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చర్చించిన తర్వాతే హామీని ప్రకటించామని తెలిపారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూపాయలు 12,000 ఇస్తామన్నారు. ములుగు పక్కనున్న నియోజకవర్గాలకు కూడా అభివృద్ధి చేయాలని మంత్రిని భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కోరారు. స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ ఫలితాల విడుదల గురించి స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు MHSRB సోమవారం విడుదల చేసింది. అభ్యర్థులు తమ లాగిన్ ఐడి వివరాలతో మార్కులు చూసుకునేలా బోర్డు వెబ్సైట్లో ఆప్షన్ ఇచ్చింది. మార్కులపై ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు తెలపాలని అధికారులు సూచించారు. ఇందుకోసం వెబ్సైట్లో ఆప్షన్ ఉంటుందన్నారు. గత సర్కార్ 2022 డిసెంబర్లో 5,204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఏడాది ఆగస్టులో రాత పరీక్ష నిర్వహించగా సుమారు 40,000 మంది అటెండ్ అయ్యారు. ప్రభుత్వ దవాఖానాల్లో ఖాళీగా ఉన్న మిగిలిన 1,890 స్టాఫ్ నర్సు పోస్టులను కూడా ఇదే నోటిఫికేషన్లో కలిపి భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 7,094 చేరింది. ఆబ్జెక్షన్ల పరిశీలన అనంతరం ప్రొవిజనల్ మెరిట్ లిస్టును ప్రకటిస్తామని బోర్డు పేర్కొంది. విద్యార్థుల కోసం 0 బ్యాలెన్స్ సదుపాయంతో ప్రత్యేక సేవింగ్స్ ఖాతాను బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రారంభించింది. 16 నుండి 25 ఏళ్ల వయసులోని విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రో సేవింగ్స్ ఖాతాను రూపొందించినట్లు తెలిపింది. జీవితకాలం పాటు కాంప్లిమెంటరీ డెబిట్ కార్డు, ఇతర ప్రయోజనాలను ఈ ఖాతాకు అనుసంధానంగా ఆఫర్ చేయనున్నట్లు ప్రకటించింది. దీనివల్ల ప్రయోజనాలు: 16 నుండి 25 ఏళ్ల వయసు వారికి ఈ ఖాతా 0 బ్యాలెన్స్తో వస్తుంది. ఆకర్షణీయమైన ఆఫర్లతో కూడిన ఉచిత రూపే ప్లాటినం డెబిట్ కార్డు సొంతం చేసుకోవచ్చు. ప్రతి త్రైమాసికానికి విమానాశ్రయాల్లో 2 సార్లు లాంజ్ ప్రవేశాలను పొందొచ్చు. రూపాయలు 2 లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా ఉచితం. ఆటో స్వీప్ సదుపాయం కూడా ఉంది. నెఫ్ట్, RGF, IMPS, UPI లావాదేవీలు ఉచితం. చెక్లను కూడా ఉచితంగా పొందొచ్చు. ఉచిత SMS, ఈమెయిల్ అలర్ట్ల సదుపాయం కూడా ఉంది. డీమ్యాట్ ఖాతా AMCపై 100% రాయితీ ఉంది. విద్యా రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్ ఛార్జీ లేకపోగా వడ్డీ రేట్లో 0.15% తగ్గింపు లభిస్తుంది. ఈ ఖాతాను యువతకు
చేరువ చేసేందుకు గాను ఐఐటి బాంబేకి చెందిన మూడ్ ఇండిగోను ఎక్స్క్లూజివ్ బ్యాంకింగ్ పార్ట్నర్గా నియమించుకుంది. ఇది విద్యార్థులకు చాలా ఉపయోగమైనటువంటిది. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎటువంటి ఛార్జీలు పడకపోగా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇటువంటిది విద్యార్థులు ఖాతా ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్, నిరుద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో వాటిని తూచా తప్పకుండా పాటించే నాయకుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తెలంగాణ సబ్బండ వర్గాలకు నమ్మకం ఉంది. కాంగ్రెస్ త్రివిధ దళాల్లో నర్సింగ్ ఆఫీసర్ అని చెప్పేసి నర్సింగ్లో బీఎస్సీ ఎంఎస్సీ పూర్తి చేసిన మహిళలకు శుభవార్త అని చెప్పేసి ఒకటి వచ్చింది. త్రివిధ దళాల్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇండియన్ మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైతే ప్రారంభంలోనే లెఫ్టినెంట్ హోదాతో కొలువు సొంతమవుతుంది. ఆకర్షణీయ వేతనం అందుకునే వీలుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఏ మిలిటరీ నర్సింగ్ సర్వీస్ పోస్టుల వివరాలు, ఎంపిక ప్రక్రియ, రాత పరీక్ష, కెరీర్ అవకాశాలు ఇవన్నీ కూడా ఈరోజు సాక్షి పేపర్లో రావడం జరిగింది. ముఖ్య సమాచారం ఏంటంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు 26 డిసెంబర్ చివరి తేదీ ఉంది. అదేవిధంగా డిసెంబర్ 27 నుంచి 28 వరకు దరఖాస్తుల సవరణ అవకాశం కూడా ఉంది. అడ్మిట్ కార్డు డౌన్లోడ్ సదుపాయం 2024 జనవరి మొదటి వారంలో ఉంటుంది. పరీక్ష తేదీ జనవరి 14న కూడా ఉన్నదని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చిండు. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్లో ఉన్నాయి. పూర్తి వివరాలకు వెబ్సైటు exams.nta.ac.in SSCMNS అని ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్, చూడండి. ఎవరైతే నర్సింగ్లో బీఎస్సీ ఎంఎస్సీ చేస్తారో ఈ త్రివిధ దళాల్లో మంచి అలవెన్సులు ఉంటాయి, మంచి భవిష్యత్తు ఉంటుంది. వెంటనే లెఫ్టినెంట్ కల్నల్ పోస్టు సొంతమవుతుంది ఉద్యోగంకు ఎంపికైతే. ప్రపంచ ర్యాంకుల్లో వెనుకబాటుపై విద్యా సంస్థలు పునరాలోచించాలి. ఖరగ్పూర్ ఐఐటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము గారు సూచించారు. మన దేశం ఎంతో పెద్దదే అయినా ప్రపంచంలో అగ్రశ్రేణి విద్యా సంస్థల జాబితాలో తొలి 50 స్థానాల్లో ఎందుకు చోటు దక్కించుకోలేకపోతుందో పునరాలోచన జరగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు. ఇది విద్యా సంస్థల ర్యాంకింగ్ గురించి. లిక్కర్ బీరు వినియోగంలో సౌత్లో ఫస్ట్ ప్లేస్లో తెలంగాణలో ఉందని చెప్పేసి రాష్ట్రంలో ఒక్కొక్కరు సగటున ఏడాదికి 9 లీటర్ల లిక్కర్ తాగుతున్నారు. బీర్లు 11 లీటర్ల దాకా తాగుతున్నారు అని చెప్పేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో వెళ్ళింది. సౌత్ ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నామని చెప్పేసి లిక్కర్ బీరు తాగుట్ల రాష్ట్రం ముందున్నది. దక్షిణాదిన ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఎక్కువ మొత్తంలో మద్యం సేవిస్తున్నారు. రాష్ట్రంలో పర్ క్యాపిటల్ లిక్కర్ వినియోగం గడిచిన సంవత్సరంలో 9 లీటర్లుగా, బీరు వినియోగం 10.7 లీటర్లుగా నమోదైంది. లిక్కర్ సేల్స్ వినియోగం ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించిన రిపోర్ట్లో ఈ విషయాలను ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో వెల్లడించింది. ఏపీ, తమిళనాడు, కేరళలను మించి తెలంగాణలో లిక్కర్ వినియోగం ఉన్నట్లు తెలుస్తుంది. పల్లె సంగ్రామం అని చెప్పేసి పంచాయతీ నోటిఫికేషన్ ఈ నెలాఖరులోనే ఉంటుందని చెప్పేసి వచ్చే జనవరిలో ఎన్నికలు, 3 దశల్లో నిర్వహణ, రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, ఎన్ఈసి సన్నాహక చర్యలు అని చెప్పేసి ఆంధ్రప్రభలో వచ్చింది. ఇది తెలంగాణలో తలసరి ఆదాయం 3.12 లక్షలు అని చెప్పేసి తలసరి నికర రాష్ట్ర దేశీయ ఉత్పత్తి విషయంలో తాజా గణాంకాల ప్రకారం తెలంగాణలో తలసరి ఆదాయం 3,12,398, ఆంధ్రప్రదేశ్లో 2,19,518గా ఉన్నట్లు కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2022-23 లెక్కల ప్రకారం 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల తలసరి ఆదాయాన్ని పరిశీలిస్తే తెలంగాణ 3వ స్థానంలో, ఏపీ 9వ స్థానంలో ఉన్నాయి. రూపాయలు 5,19,964 తలసరి ఆదాయంతో సిక్కిం తొలి స్థానంలో, రూపాయలు 4,44,768తో ఢిల్లీ 2వ స్థానంలో ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. కాగా 3,01,673తో కర్ణాటక 4వ స్థానంలో, రూపాయలు 2,96,685తో హర్యానా 5వ స్థానంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలంగాణ తలసరి ఆదాయం గురించి కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మళ్ళీ కోవిడ్ గంటికలు అని చెప్పేసి కరోనా కొత్త వేరియంట్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతుండడంతో
వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా చికిత్సలకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రిలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. ఇందుకు సాధారణ రోగుల కోసం 30 పడకలు, గర్భిణుల కోసం మరో 20 ప్రత్యేకంగా కేటాయించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు మన వద్ద అలాంటి కేసులు బయటపడలేదన్నారు. కేరళలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ JN1 కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ దృష్ట్యా గాంధీ ఆసుపత్రిలో సైతం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.